జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. గురుగారు, కుంభరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అండి. ఇక్కడ ఎవరు పంచాంగం తీసుకున్నా అవే చూస్తారు. ఎస్. అందులో ఆదాయం 8, వ్యయం వచ్చేసి 14గా ఉంది. రాజ్యపూజ్యం కనుక మనకి ఈ పంచాంగాల్లో చూసుకుంటే 7, 5 అంటే రాజ్యపూజ్యం 7, అవమానించే వాళ్ళ సంఖ్య 5 ఉంది. ఇక్కడ వెంటనే చూడంగానే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. అయ్యో 8 ఆదాయం అంటే 14 అంటే ఒక 8 లక్షలు ఖర్చు, డబ్బులు వస్తే 14 లక్షలు ఖర్చు అవుతాయా? డబల్ ఆల్మోస్ట్. కాకపోతే నేను ఇక్కడ ఒకటే చెప్తాను, మీ పర్సనల్ చార్ట్స్లో కనుక ధనాన్ని ఇచ్చే గ్రహాలు అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే దశలు కనుక నడుస్తే మీరు దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది, ఈ కుంభరాశి వారికి ఏలినాడు శని జన్మ నుంచి తగ్గిపోయింది, 2లోకి వెళ్ళింది. ఓకే. ఈ 12వ అధిపతి 2లోకి వెళ్ళినందుకు కూడా కొంత ఖర్చులు ఎక్కువ ఉన్నాయనేటువంటిది కూడా వీళ్ళు ఇందులో ఇచ్చారు చెప్పాలంటే. కానీ 2లో మీకు గ్రహం ఉన్నప్పుడు ఏదో రూపంలో డబ్బులు కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే 2వ అధిపతి 5లో ఉన్నందుకు కూడా కొంత ప్లానింగ్ ద్వారా డబ్బులు రావడం, ఈ ప్లాన్ ఇచ్చినందుకు లేదా కొన్ని టీచింగ్స్ రిలేటెడ్, ట్రైనింగ్స్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్ ద్వారా కూడా వాళ్ళ జాతకంలో ఏదైతే ధనయోగంగా ఉందో ఆ రూపంలో డబ్బులు రావడం కూడా జరుగుతుంది. అదే కాకుండా వీళ్ళకి షష్టగ్రహ కూటమి ధనస్థానంలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే ధనస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుందో ఫస్ట్ అక్కడ ఫైనాన్స్ ఇవ్వడానికి గ్రహాలు అక్కడ వచ్చున్నాయి. అది మనం కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. ఇక్కడ 8, 14 కనిపిస్తుంది కదా అని భయపడాల్సిన పని లేదు. దాంతోపాటు 2వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు అవి ఏ గ్రహాలు అయితే ఉన్నాయో షష్టగ్రహ కూటమిలో అంటే శని, రాహువు, బుధుడు, అందులోని మనకి రవి, శుక్రుడు, ఈ చంద్రుడు 6 ఉంటున్నారు. అయితే ఈ 6లో ప్రధానంగా నీచబడి ఉన్నటువంటిది బుధుడయ్యాడు. పరివర్తన యోగంలో మళ్ళీ బుధుడు ఇక్కడ మారుతాడు లేండి. కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా బుధగ్రహం దగ్గర కనుక దీపారాధన కనుక చేస్తూ ఉంటే 2లో నీచబడినటువంటి గ్రహం యొక్క దోషం తగ్గుతుంది కుంభం వారికి. అది. అండ్ అలాగే రాజపూజ్య అవమానం కనుక తీసుకుంటే ఇవి 7, 5గా ఉంది కాబట్టి పర్లేదు. కానీ ఖర్చు తగ్గాలంటే కనుక దగ్గరలో గోశాల ఉన్నట్లయితే కాస్త గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లం తినిపించడం ద్వారా కూడా వీళ్ళ ఖర్చులు తగ్గుతాయి. ఓకే. అది. సో మిగతా ప్లానెట్స్ అన్ని ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి గురుగారు? లైక్ ఇండివిజువల్గా చూస్తే ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, పెళ్లి పరంగా, పిల్లల పరంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శని 2లోకి వెళ్ళాడని చెప్పుకున్నాం. సో 2లో ఉన్నటువంటి శని ఫైనాన్స్ ప్రొడ్యూస్ చేస్తాడు, కాస్త 12వ అధిపతి అయినందుకు ఖర్చు కూడా ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ఇక సంతానం గురించి మీరు మాట్లాడారు కాబట్టి గురువు, రవి ఇద్దరు కూడా సంతానానికి కారకులు. ఈ కుంభం వాళ్ళకి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఎప్పటి నుంచో సంతానం లేదు అని బాధపడేటువంటి వారికి ఈ సంవత్సరం వీళ్ళకి కొంతవరకు శుభవార్త వింటారు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. ఇక అలాగే కేతువు వీళ్ళకి 8లో ఉన్నాడు ప్రజెంట్. రాహు 2లో ఉన్నాడు, కేతు 8లో ఉన్నాడు. రాహు ఎప్పుడైతే షష్టగ్రహ కూటమిలో ఉన్నాడో అది కొంచెం ఆన్లైన్ త్రూ ధనయోగాన్ని కూడా అక్కడ ఇస్తున్నాడు. కాకపోతే ఈ కేతువు 8లో ఉన్న కేతువు జూన్ తర్వాత నుంచి ఇందులోకి వస్తాడు, ఇది సప్తమంలోకి వస్తాడు. కాబట్టి వీళ్ళు ఏదైనా వివాహ నిర్ణయాలు, వివాహం ప్రయత్నాలు ఇవన్నీ కూడా జూన్ లోపలే చేసుకుని వివాహం చేసుకోవడం మంచిది. జూన్ దాటిందంటే ఏమవుతుందంటే వీళ్ళకి లగ్నంలోకి రాహు, సప్తమంలోకి కేతు ఎప్పుడైతే వచ్చాడో అది జన్మజాతకంలో ఉన్న గోచారంలో రాహుకేతువులు ఇలా 1/7 యాక్సెస్లో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఈ వివాహ సంబంధించిన విషయంలో ఆ సమయంలో చేసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. అంటే కుదరదు సరిగ్గా. 1/7 యాక్సెస్లో రాహుకేతువులు ఉన్నారు. వీళ్ళకి ఒకటి అనిపిస్తే వాళ్ళకి ఒకటి అనిపిస్తుంది. వీళ్ళకి ఇదేదో చాలా బాగుంది అనిపించేది, వాళ్ళకి ఏముందిలే అది వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వైరాగ్య కారకుడు కేతు, అందుకని అనమాట. అలాగే కుంభం వారు మొదటి 3 నెలలు ఎవరికైనా అప్పులు ఇవ్వడం విషయంలోని, అన్నదమ్ముల గొడవల విషయంలోకి ఎంటర్ అవ్వకూడదు. అలాగే జాబ్ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మొదటి 3 నెలలు పర్టికులర్గా కుంభం వారు. ఇక బిజినెస్ పీపుల్కి ఎట్లా ఉంటుంది ఏంటంటే బిజినెస్ పీపుల్కి గ్రోత్ అనేది ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే లాభాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి అది పంచమంలో ఉండడం వల్ల సంతాన యోగాన్ని ఇస్తుంది, బిజినెస్ గ్రోత్ని కూడా ఇస్తుంది. సో ఇట్స్ ఓకే, ఫైన్, నో నీడ్ టు వరీ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో ఓవరాల్గా వీళ్ళు ఏం రెమెడీస్ పాటించాలంటారు? వీళ్ళు ఎప్పుడు అయినా సరే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి. విష్ణు సహస్రనామాల్లో అందులో ముఖ్యంగా ఓం మధుసూదనాయ నమః,
చేసుకుంటూ ఏలినాడు శని ఒకటి నడుస్తుంది కాబట్టి కాస్త ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమః మంత్రము, ఓం మధుసూదనాయ నమః మంత్రం, ఈ రెండు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది చెప్పాలంటే వీరికి. రైట్. సో ఓవరాల్ గా అయితే బానే ఉంది. చిన్న రెమెడీస్ పాటిస్తే ఇంకా ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఇంకా ఖచ్చితంగా బాగుంటుంది వీరికి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.